నాగరాజు గారు వేసుకోండి. ప్రజాస్వామ్యం కూని కూని అంటారు, ఎట్లా చేస్తారు నాది? ఏంటి బాబా అన్న? ప్రజాస్వామ్యం కూని కూని అంటారు, ఎట్లా చేస్తారు నాది? ఇదో ప్రశ్న సమాధానం. టీఏఎస్ఐ ఏం చేస్తారంటే నువ్వు దెబ్బలు తిని నువ్వు స్టేషన్కి పోతే నీ మీదనే కేసు పెట్టి రిమాండ్ పంపిస్తారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దీని ప్రజాస్వామ్యాన్ని పట్టపగులు బాగా మళ్ళా పట్టపగులే పెద్ద మెరుకుని లైట్లు వేసి ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ ఇటన్నీ అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానావారా? లైట్ అన్ని పెట్టుకొని వివస్త్రణ చేసి 10 మంది కలిసి మానభంగం చేసేట్టుంటుందో నాగరాజు మీద కేసు పెట్టినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఇతనే కాలుతాడు, ఇతనే ఉంటుందన్న. ఆడికి మూల శంక ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అర్థం కానట్టుంది. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువ. అలా ఇక్కడ కూడా మీరు పప్పులో కాలేసి గారు మళ్ళీ ఒక్కసారైనా సాంబార్ లేదు, సాంబార్ లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు పొరపాటు పడ్డావు. నువ్వు సబ్జెక్ట్ సరైన అవగాహన రాలేను. విజయమ్మ మీరు ఆదేశించండి. జగనన్న ఆదేశిస్తే ఈ తనం తల కోసుకుంటా, తృణప్రాయంగా నా ప్రాణాలను ఇచ్చేస్తా అన్నది ఆత్మహత్య కాదు. ఎంత అమాయకుడు నాగరాజు అంటాము చేసేస్తావా? నేను అమాయకునే, అమాయకునే. రాజకీయ నాయకుడు చెప్తా చూడు. చెప్పు. ప్రేమ నీ పైన నాకు ప్రేమ ఉంది. ప్రేమకు నిర్వచనం ఏంది నాగరాజు చెప్పు. ఇప్పుడు పువ్వు ఉంటుంది, పురుగు ఉంటుంది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ ఘాటు, పువ్వుకి స్పాటు. ఐ లవ్ యూ నాగరాజు అంట. ఏంది ఐ లవ్ యూ అంటే? చెప్పు చూసాం. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ధర్మరాజుకు సోదరుడు మీరు కజిన్ బ్రదర్, గత జన్మలో కజిన్ కరెక్ట్. అప్పుడు ఆ సైడ్ ఉన్నావు, సైనికునిగా ఉన్నావు. సైనికునిగా ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా. న్యాచురల్ గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ సైనికుడిగా నేను ఉన్నాను. ఇప్పుడు నాకు గత జన్మ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రీ గమ్మన అంత తక్కువ తీసుకుంటారా మీరు? ఎవరో నీకు చెప్పినారా 10 నిమిషాలు తీసుకుంటారు మగోడు ఎవడన్నా చెప్పినాడా నీకు? రాజకీయ నాయకుడు 10 నిమిషాలు తీసుకుని వస్తుంది. తీసుకుంటేది కాదబ్బా, తీసుకున్నా 10 పైసలు తీసుకుంటా అని చెప్పిన మగోని ఎప్పుడైనా నువ్వు చూసింది ఆ వాటనా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. పవర్ఫుల్ మగోడే. అవునా? మీరు పవర్ఫుల్ మగోడే. మిగతా వాళ్ళు పెద్ద మాట అన్నాడు సరాడు. నేనల్లే ఆ మాట. మళ్ళా కేసు పెడతారు నీ మీద వాళ్ళు. భయపడ్డావు కదా. 55 కోట్లు ఖర్చు పెట్టినా ఎలక్షన్ కి, ఎన్నికల నియమాలని. అవన్నీ ఎందుకు లోతుకులు ఎందుకు నా అనవసరం. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఖర్చు అయిపోయింది. అందరూ పెడుతుంటారు, చేస్తుంటారు. ఎన్నికల కమిషన్ లేదు, బొసారం లేదు. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఏంది అందరూ పెడతా నేను కొని పెట్టింది. జగన్ జైలు ఎవరు వద్దన్నా ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ జైలు. ఈశ్వరునికి చెప్పినా, మా అమ్మకు చెప్పినా, నీకు చెప్తాను మళ్ళా. చెప్పు, నువ్వు కట్ చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. మా అమ్మ బ్రతికిందంగా చెప్పినా మా అమ్మకు జన్మని ఇవ్వాల. నేను ఆడదానిగా పుట్టాలా, మా అమ్మను మళ్ళా నేను కనాలా. తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఆ పురిటి నొప్పులు పడి మీరు కంటేనే ఆనందం. ఈశ్వరుడు అనేవాడు ఉంటే అంతటి భాగ్యం నాకు ఆయన ఇస్తే అప్పుడుగా నాకు రుణం తీసుకుంది. ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోట లాంటిది. ఇక్కడికి ఎవరైనా చొరబడాలంటే చాలా కష్టమైన అనమాట. అలాంటిది 2024 ఎన్నికల్లో ఓటర్ని మొత్తం బద్దలు కొట్టేశారు అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషం. ఎలా సాధ్యమైందంటారు నాదంతా కూడా? పార్టీ వాళ్లకు చేయాల్సినంత మేలు చేయకపోవడం వల్ల ఒక నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డికు నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? నువ్వు ప్రజలకు చేయాల్సిన దానికంటే ఎక్కువ మేలు చేయడం వల్ల మరో రూపంలో నష్టం జరిగింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఇక్కడ తక్కువ చేస్తే ఒక నష్టం జరిగింది, అక్కడ ఎక్కువ మేలు చేస్తే ప్రజలకు ఒక నష్టం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోయినా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడి ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా?
చెట్టు భూములు వాటి మీద కూడా కొంత పవర్ చూపిస్తున్నాడు అన్నా కూడా ఎక్కడో చిన్న సందు దొరికినా కూడా కేసులు పెడతారు కదా. ఇప్పుడు చిన్న చిన్న వాటికి కేసులు పెట్టేస్తున్నారు. నన్ను కానీ నా బావమడిదిని కానీ మా అన్నని కానీ అవినీతి విషయంలో మా తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా పీకలేరు. సేమ్ టు సేమ్. ఇదే రాసి పెట్టుకో. నో, తెల్ల వెంట్రుకలు ఉంటే పీకుతారు, అసలు లేవు. రంగేసుకున్నాలేబ్బా. రంగేసుకుని తెల్ల వెంట్రుక పీకండి దాని నుంచి పీకుతారు. ఇలా వారం ఉంటే పోదా. ఎవరైనా సమానమే. రాజకీయ ప్రజాక్షేత్రంలో మల్ల యుద్ధానికి మల్లు సిద్ధమని వేసుకోలే. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన